హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడిని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఈ గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఇది చాలా పురాతనమైన గుడి. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించారు. కాకతీయులు అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకొని సేద తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పేరులోనే స్పష్టమవుతున్నట్టు ఇది 1000 స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే 1000 స్తంభాలను గణించడం కష్టమైన పని. కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడమే మాత్రమే కాదు, ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణేలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకిచ్చినట్లయితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. 1000 స్తంభాల దేవాలయం మీటర్ ఎత్తైన అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు 25 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలోకి శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల, 1000 స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతీకలుగా నిలిచాయి. ఈ 1000 స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయని గాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి. 1000 స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు 1వ రుద్రమదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. ఈ గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిలా సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూప శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మన మీద కూడా ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో 3 దేవుడు, శివుడు, విష్ణువు మరియు సూర్యుడు పూజింపబడతారు. అందుకే దీనిని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయాన్ని టర్కీ మూలానికి చెందిన తుగ్లక్ రాజవంశం వారు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో ఈ 1000 స్తంభాల ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు పడిపోయిన స్తంభాలు, విరిగిన పైకప్పులు మరియు విరిగిన విగ్రహాలతో చెడ్డ స్థితిలో ఉంది. 2004లో ఈ ఆలయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సెలవు.